ఏం లేదు సార్ మీకు ఎండ కొంచెం వెనక్కి వస్తే ఫుల్ ప్లీజ్ ప్లీజ్ పొద్దున 8 గంటల ఎండకు పెరగండి. మిగతా అందరము కలిసి ఇక్కడ ఈరోజు సైట్ విజిట్ రావడం జరిగింది. 13వ తేదీ రాష్ట్ర కమిటీ సభ్యులందరూ ఇక్కడికి వచ్చి, రాష్ట్ర నాయకులందరూ వచ్చి ఇక్కడ మీటింగ్ పెట్టుకొని ఎవరెవరికి ఏ కమిటీ సభ్యులకి ఏ వర్క్లో అవన్నీ కూడా అలర్ట్ చేయబోతున్నారు. అదేవిధంగా ఈ లోపల ఇక్కడ పని కూడా మొదలు పెట్టాం. తొందరగానే జరుగుతున్న అందరి నాయకుల సమక్షంలో ఇక్కడ ఈరోజు ఈ మహానాడు ఇక్కడ నెల్లూరుకి రావడం అనేది నిజంగా నెల్లూరు జిల్లా నాయకులు అందరి అదృష్టం. అదేవిధంగా ప్రతి ఒక్క కార్యకర్త, నాయకుడు, అలాగే ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్యేలందరూ కలిసి మంత్రివర్యులు నారాయణ సారు, అలాగే రామనారాయణ అన్న, అలాగే మన అధ్యక్షులు రవిచంద్ర గారు, శ్రీధర్ రూరల్ ఎమ్మెల్యే, అలాగే మిగతా ఎమ్మెల్యేలు సురేష్ గారు, ఆదికృష్ణారెడ్డి గారు, ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా, అలాగే ఎంపీ ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అందరము కలిసి సమిష్టిగా కృషి చేసి ప్రతి కార్యకర్త తన ఇంట్లో పండగలాగా ఆలోచించుకొని వాళ్ళు ఇక్కడికి వచ్చే విధంగా ప్రతి ఒక్కరము ఈ మహానాడిని ఒక మహాయజ్ఞంలాగా తలపెట్టి ఇక్కడ సక్సెస్ చేస్తామని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. మహానాడు కార్యక్రమం నెల్లూరు జిల్లాకి ప్రత్యేకంగా కేటాయించిన సందర్భంలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, అదేవిధంగా జిల్లా ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. అందరూ కూడా ఉత్సాహంగా ఉన్నారు. ఈ నెల 27, 28, 29 తేదీల్లో ఈ మహానాడు కార్యక్రమం జరుగుతుంది. పెద్దలు జిల్లా పార్టీ అధ్యక్షులు పేద రవిచంద్ర గారు అన్ని విషయాలు కూడా చెప్పారు. అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు నారాయణ గారు, మరొక మంత్రివర్యులు రామనారాయణ గారు, ప్రత్యేకంగా పాలిట్ బ్యూరో సభ్యులు కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంత్ అక్క, అదేవిధంగా సీఎం ప్రోగ్రామ్ కోఆర్డినేటరు, అదేవిధంగా ఇక్కడ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తూ మొదటి నుంచి కూడా ఉంటున్న సత్యనారాయణ రాజు గారు కానీ మిగతా స్థానికంగా ఉన్న నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. రేపు దగ్గరకు వచ్చే కొంది కూడా దానికి తగ్గట్టు ప్లాన్లు కానీ అవన్నీ కూడా పెద్దలందరూ కూడా ఎప్పటికప్పటికి ప్రతిరోజు కూడా వచ్చి దానికి సంబంధించి అన్నీ కూడా సూచిస్తున్నారు. దాని మేరకు ఏర్పాట్లన్నీ అనుకున్న దానికన్నా ఇంకా భారీతో జరుగుతున్నాయి. తప్పకుండా ఈ మహానాడు అనేది చరిత్రలో నిలిచిపోద్ది. నెల్లూరు మహానాడు ఈ 44 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ మొట్టమొదటిగా పార్టీ అధిష్టానం గౌరవ ముఖ్యమంత్రి జాతీయ పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు కానీ, వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ బాబు గారు నెల్లూరు జిల్లాకి అవకాశం ఇచ్చిన సందర్భంలో ఈ నెల్లూరు జిల్లా మహానాడు అనేది ఒక ప్రత్యేకంగా చరిత్రలో నిలిచిపోతుందని తప్పకుండా చెప్తున్నాం. అందరం కూడా ఈ మహానాడుని విజయవంతం చేసేదానికి ప్రతి ఒక్కరు కూడా కార్యకర్త నుంచి అందరూ ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, ఇక్కడ నెల్లూరు జిల్లాలో ఉన్న కార్యకర్తలు, నాయకులందరూ కూడా కష్టపడుతున్నారు. తప్పకుండా ఈ మహానాడు తెలుగుదేశం పార్టీ మహానాడు చరిత్రలో నిలిచిపోయే విధంగా అందరం కూడా పనిచేస్తామని తెలియజేస్తాం. మహానాడు కార్యక్రమంలో ప్రతినిధుల సభ, అదేవిధంగా 29వ తారీఖున జరగబోయేటువంటి బహిరంగ సభా ప్రాంగణం, పార్కింగ్ వస్తువులు, వాటన్నిటి మీద ఈరోజు మంత్రివర్యులు సభా ప్రాంగణం, అదేవిధంగా పార్కింగ్ సంబంధించి ఏ విధమైనటువంటి ఏర్పాట్లు చేయాలనేటువంటి ఆ స్థల పరిశీలన, అదేవిధంగా డిపార్ట్మెంట్ సుమారు ఆ రోజు 6,000కు పైగా జిల్లాల నుంచి
బస్సులు ఇక్కడికి వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎన్హెచ్ నుంచి సభా ప్రాంగణంలోకి ఏ విధంగా తీసుకురావాలి, డిపార్ట్మెంటు, పార్టీ, కమిటీలు అందరూ ఒక సమన్వయంతో ఎలా పనిచేయాలనేది ఇప్పటి వరకు కూడా వారంతా పర్యవేక్షించి డిపార్ట్మెంట్ వారితో కూడా మాట్లాడడం జరిగింది. 13వ తారీఖున జరగబోయేటువంటి మహానాడు కమిటీల ప్రతినిధుల సమావేశంలో నమోదు కార్యక్రమం వద్ద నుంచి సభా ప్రాంగణం, వస్తువులు, ఫుడ్ కమిటీ, వాలంటీర్స్ కమిటీ, సాంస్కృతిక విభాగం, అదేవిధంగా ఫోటో ఎగ్జిబిషన్ కమిటీ, అన్ని కమిటీల ప్రతినిధులతో జిల్లా నాయకత్వం, రాష్ట్ర పార్టీ నుంచి వచ్చేటువంటి మంత్రులు, ప్రతినిధులందరితో సమావేశమై మహానాడు ఏ విధంగా విజయవంతంగా నిర్వహించాలనేటువంటి